అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 8వ అధ్యాయం. శ్రీహరినామస్మరణ సర్వఫలప్రదము. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహుసూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగునదియు, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలియునని చెప్పిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేత మోక్షము లభించుచుండగా, వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుండురు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనపరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక, వర్ణశంకరులు, రౌరవాది నకరహేతువులు, మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనది. నేను వేదాంగములు కూడా పఠించి తిని. వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధ్యాత్మిక కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలిగి తావునందు స్వాతికార్తెలో ముత్తపు చిప్పలో వర్షబిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదులు, పుష్కరాలు మొదలగు పుణ్యకాలమంతయు దేవాలయమందు వేదాలు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానం చేసినను, లేక నదీ తీరమందు దేవాలయంలో జపాదులు లొనరించినను విశేష ఫలము పొందగలరు. రాజధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించున్నది అగును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడనని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మ ఫలము నీయదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తేలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్పధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణంతో భస్మమగునట్లు. శ్రీమన్నారాయణుని నామం తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తినందుదురు. దానికి ఒక ఇతిహాసం కలదు. ఆజామీలుని కథ. పూర్వకాలమందు కన్యాకుబ్జుడు నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశి అగు హేమావతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడిసిరి. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను. వారా బాలుని అతిగారాభముగా పెంచుచు ఆజామీలుడు నామకరణం చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్తనను చేయుచు విద్య నభ్యసించగా బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను. ఈ విధముగా ఉండగా కొంతకాలమునకు యవ్వనం రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతం త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతో కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటిని భుజించుచుండెను. అతిగారాభము ఎట్లు పరిణతి చెందిందో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననో పైకి తెలియవర్చక చిన్ననాటి నుండి అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగా జరుగును. కావున ఆజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టితిరి. అందుకు ఆజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను, జంతువులను చంపుచు కిరాత వృత్తిలో జీవించుచుండెను. ఒకరోజు ఆ 2 ప్రేమికులు అడవిలో వేటాడుచు ఫలము కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయెను. ఆజామీలుడు ఆ స్త్రీపై కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను.
ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండును. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారంచే కన్నుమిన్ను కానక ఆజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగిరి. 2 పురిటిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ నారాయణ నామస్మరణతో ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టిరి. పిలుచుచు ఒక్క క్షణమైనను విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకొని వెలుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపములు నశించి మోక్షం పొందవచ్చునని అతనికి తెలియదు. ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత ఆజామిలుడు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకరములతో పాశాది ఆయుధాలతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి ఆజామిలుడు భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచు ప్రాణములు విడిచెను. ఆజామిలుడి నోట నారాయణ అను శబ్దం వినబడగానే యమభటులు గడగడ వణికసాగిరి. అదే వేళకు దివ్యమంగళాకారులు శంఖచక్ర గదారులగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో వచ్చినప్పటికీ అక్కడికి ఓ యమభటులు, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి ఆజామిలుడు విమానము నెక్కించి తీసుకొని పోచుండగా యమదూతులు, అయ్యా మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు, వీనికి నరకమునకు తీసుకుపోవుటకు మేమిచ్చటకి వచ్చితిమి గాన వానిని మాకు వదుల అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పుచుండిరి. అష్టమాధ్యాయము 8వ రోజు పారాయణము సమాప్తం.